ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాళ్ళిద్దరూ వెళుతుంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది, ఏదో జరుగుతుందని ఎవరూ మాట్లాడే అవకాశం లేకుండా శ్రీనుకి తోడుగా నేనే వెళ్ళి తీసుకొచ్చాను. మరి బట్టలెందుకు తడిసున్నాయి? అది చెప్పండి. చారు ఇంటి నుంచి వస్తుంటే దారిలో స్కూటీ స్కిప్ అయి కింద పడ్డాం. ఆ బురద కడుక్కోవడానికి దగ్గరలో పంపు సెట్ దగ్గరకి వెళ్ళొస్తున్నాం. లేదు బాగారు, లేదు, చనువు ఇచ్చాం కదా, వీళ్ళిద్దరూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. రాత్రి కాబట్టి అది కూడా నేను చూశాను కాబట్టి సరిపోయింది బావగారు. ఇదే కనుక ఊళ్ళో ఏ ఒక్కడు చూస్తున్నా 10 మందిలో పెద్ద మనిషిగా తిరిగే నా అదే బావగారు, పెద్ద మనిషిగా తిరిగే మీరు ఏమని సమాధానం చెప్తారు బావగారు? మీరు చెప్పండి. లాభం లేదు బావగారు, లాభం లేదు. వీళ్ళని గనక ఇలాగే వదిలేస్తే మాట వినరు. అందుకని వీళ్ళని వెంటనే వీళ్ళకి పెళ్లి చేసాను బాగారు. ఏ ఆలోచన అయితే అన్నయ్యకి రాకూడదు అనుకున్నానో అదే తెచ్చేశాడు. ఇంకేముంది, అంతా సర్వనాశనం చేసేశాడు. ఏంటి సీను ఇది? మీ ఇష్టాన్ని మేము అంగీకరించాం, మీ ఇద్దరికి పెళ్లి చేస్తామని మాట ఇచ్చాం. అయినా మీరిలా అర్ధరాత్రి పూట బయట తిరగడం ఏంటి? ఈ ఇంటికో మర్యాద ఉంది. ఆ మర్యాద అమర్యాదగా మారే పరిస్థితి తీసుకురావద్దు. మీరు తప్పు చేశారని నేను అనడం లేదు. బయటి వాళ్ళు మిమ్మల్ని అలా ఎవరు చూసినా 1కి 4 మాటలు కలిపి మాట్లాడుకుంటారు. మాట్లాడే అవకాశం మనం ఇస్తే చాలు, చెయ్యని తప్పుల్ని కూడా చేశామని ప్రచారం చేసేస్తారు. అందుకే ఒకరు మన గురించి మాట్లాడే అవకాశం మీరివ్వకండి. వెళ్ళండి. చూడండి, మీ నాన్నగారు చెప్పింది కూడా నిజమే. ఇంకా మీ పెళ్లి ఆలస్యం చేయడం కూడా మంచిది కాదు. వచ్చే గురువారం మంచి రోజు. ఆ రోజు పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టించేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.